నమస్కారం ఏడీపీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అంబేద్కర్ విగ్రహం ధ్వంసంపై బగ్గుమన్న దళిత సంఘాలు. దోషులను గుర్తించి శిక్షించాలని నాయకుల డిమాండ్. అంబేద్కర్ విగ్రహం ఎదుట దళిత సంఘాల నేతల ధర్నా. అదరహో అనిపించిన మహిళల నృత్య ప్రదర్శనలు. ఘనంగా అఖిల భారత రాజస్థానీ మహిళా సమ్మేళనం. సాంప్రదాయ వస్త్రాలతో ఆకట్టుకున్న మహిళామణులు. పేదోడి ఫ్రిడ్జ్గా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ రంజన్లు. వేలాది కుమ్మరి కుటుంబాలకు ఉపాధినిస్తున్న వృత్తి. ప్రభుత్వం చేయూతనివ్వాలని తయారీదారుల విన్నపం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల తొలగింపుకు పాల్పడిన వారిని గుర్తించి తక్షణమే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని పంజాగుట్టలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ తొలగింపు ఘటనపై బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో నిర్వహించిన ధర్నాలో పలు సంఘాల నాయకులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ధర్నా చేపట్టారు. ఈ మేరకు ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు రత్నజాడే ప్రజ్ఞకుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ తో పాటు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సైతం అంబేద్కర్ విగ్రహాలకు అవమానాలు జరిగాయని అన్నారు. రాజ్యాంగ నిర్మాతకు రాష్ట్రంలో అనేకసార్లు అవమానాలు ఎదురవుతున్నాయని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దుండగులను గుర్తించి వెంటనే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. భారతీయ రాజ్య ఘటన శిల్పకార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి మరి హైదరాబాద్ నడి ఒడ్డులోనే మరి ధ్వంసం చేసి మరి అట్టి విగ్రహానికి డంప్ యార్డ్లో చెత్త కుండీలో పడేసినటువంటి దుండగుల్ని, అలాగే 15వ తారీఖు రోజున కుమరంభీం జిల్లాలో ఉన్నటువంటి చిర్రకుంట గ్రామాలలో కూడా అంబేద్కర్ విగ్రహానికి అవమానించి ధ్వంసం చేసినటువంటి దుండగుల్ని వెంటనే ప్రభుత్వం అరెస్ట్ చేయాలి. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశానికి కాకుండా మొత్తం ప్రపంచానికే ఏదైతే ఐకాన్గా ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అని ప్రపంచం మొత్తం చెప్తుంది. కాబట్టి ఏదైతే దుండగుళ్ళు ఎవరు ఉన్నా కూడా సహించేది లేదు. ఇది దళిత జాతికి అవమానము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే దుండగులకు అరెస్ట్ చేసి వారికి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. తూనికలు కొలతల్లో వినియోగదారులకు ఎటువంటి మోసాలకు గురి చేయకూడదని జిల్లా తూనికల అధికారి రూపేష్ కుమార్ సూచించారు. బేలా మండల కేంద్రంలోని వ్యాపార సముదాయాల్లోని తూనికలను ఆయన పరిశీలించి వ్యాపారస్తులకు పలు సూచనలు చేశారు. వినియోగదారులను కొలతల్లో మోసాలకు గురి చేయరాదని, ఎప్పటికప్పుడు తూనికల యంత్రాలకు అనుమతులు తీసుకోవాలని తూనికల జిల్లా అధికారి రూపేష్ కుమార్ అన్నారు. బేలా మండల కేంద్రంలోని వ్యాపార సముదాయాలు, సంతల్లోని దుకాణాల్లో గల తూనికల యంత్రాలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట సిబ్బంది నవీన్ కుమార్, దాస్, బాదర్, భీమ్ సింగ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా దుకాణ సముదాయాల్లోని తూనికలను పరిశీలించిన అధికారులు దుకాణ యజమానులకు అవసరమైన సూచనలు చేశారు. 1 किलो का वाट है 816 ग्राम बता रहा हूँ. बोलियो फोटो ले 12 किलो बाट
ఈ మేరకు రూపేష్ కుమార్ మాట్లాడుతూ తూనికల యంత్రాలను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని అన్నారు. ప్రతి సంవత్సరం దుకాణ సముదాయాల్లో పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. ఎవరికైనా కొలతల్లో మోసం జరిగితే సత్వరమే తమను సంప్రదించాలని సూచించారు. తనిఖీల నిమిత్తమై ఉండి బేలాలో తనిఖీలు చేయడానికి వచ్చినాము. ఇదే భాగంగా ఇక్కడ వీక్లీ బజార్ కూడా అవుతుంది సంత. ఆ సంతలో కూడా చెక్ చేస్తున్నాము. చెక్ చేసిన ఏడల ఇక్కడ 1 కిలో బాట్లు ఒకటి 800, అర కిలో బాటు ఒకటి 100 గ్రాములు తక్కువ అంటే 400 గ్రామ్స్ ఉంది. అవన్నీ సీజ్ చేస్తున్నాము. సీజ్ చేసి దాన్ని సరిచూసి మా యొక్క ప్రభుత్వం యొక్క కాంటా మీద సరిచూసి దానిలో విషము పోసి దాన్ని సరి చేయడం జరుగుతుంది. సరి చేసి వాటికి ముద్ర వేస్తాము. ఇది 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే కార్యక్రమం. ప్రతి మన ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఒక్క మండలంలో ఇలాంటి సంతలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్క సంతలో కూడా మేము తనిఖీలు నిర్వహించి అక్కడ ఉన్న మోసాలు జరగకుండా అరికడుతున్నాం మేము. తర్వాత పోతే వర్తకులకు చెప్పేది ఏంటంటే ఏది కూడా వ్యాపార తమ కాంటాలను సరి చూసుకొని అన్ని కరెక్ట్గా చేయాలి. కన్జ్యూమర్స్కి ఇలాంటివి కూడా తక్కువ వేయకుండా చూడాలని చెప్పి కోరుతున్నాం. ఎవరన్నా ఇలాంటి తక్కువ తూకాలు చేస్తున్నా ఇలాంటి అరాచకాలు ఏది చేస్తున్నా కూడా దానికి సంబంధిత ఫోన్ నెంబరు 94 జిల్లా తొలికల కొలతల అధికారి ఆదిలాబాద్కు వచ్చి సంప్రదించగలరని కోరుతున్నాం. వాహన చోదకులు ట్రాఫిక్ నియమ నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ట్రాఫిక్ సిఐ సురేష్ సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీసు శిక్షణా కేంద్రంలో ఆటో చోదకులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ నియమ నిబంధనలపై వివిధ రకాల వాహనాల చోదకులకు ట్రాఫిక్ పోలీసులు అవగాహన సదస్సును నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే బుధవారం జిల్లా కేంద్రంలోని శిక్షణా కేంద్రంలో ఆటో డ్రైవర్లకు పోలీసులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ జవ్వాజీ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలతో పాటు ఈ చలాన్ పనిచేసే విధానం, పరిమితికి మించి ప్రయాణికులతో నడిపించడం వల్ల తీసుకునే చర్యలు తదితర అంశాలపై ఆటో డ్రైవర్ కు అవగాహన కల్పించారు. ఆదిలాబాద్ పట్టణంలోని సెంట్రల్ గార్డెన్స్ లో మంగళవారం సాయంత్రం రాజస్థానీ మహిళా మండలి ఆధ్వర్యంలో అఖిల భారతీయ మహిళా సమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని సెంట్రల్ గార్డెన్స్ లో మంగళవారం రాత్రి రాజస్థానీ మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిల భారతీయ మహిళా సమ్మేళనం ఘనంగా సాగింది. ఈ సందర్భంగా పలువురు రాజస్థానీ మహిళలు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రాజస్థానీ మహిళా సమాజ్ అధ్యక్షురాలు కాంతాషా, ఉపాధ్యక్షురాలు ఆశా అగర్వాల్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి, సమాజ్ సభ్యులు సీమా జైన్, శారదాలతో పాటు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతులు, మహిళలు సినిమా పాటలపై చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. హోలీ పండగ, శివతాండవం, రాఖీ పండగ తదితర అంశాల ఆధారంగా రూపొందించిన గీతాలపై నృత్యాలు చేశారు. అటు తెలుగు పాటలపై రాజస్థానీ మహిళలు నృత్యాలు చేసి ఉర్రూతలోగించారు. సంప్రదాయ దుస్తులను ధరించి పాటలకు తగ్గట్లుగా నృత్యాలు చేసి అలరించారు.
కార్యక్రమానికి హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో విశేషంగా రాణిస్తున్నారని అన్నారు. రియో ఒలింపిక్స్లో మహిళల ప్రదర్శనలే ఇందుకు నిదర్శనమని, ఆ పోటీల్లో భారతదేశానికి మహిళలే అధికంగా పతకాలు తీసుకువచ్చారని పేర్కొన్నారు. భారతదేశం మహిళా శక్తిగా ఎదిగిందన్నారు. राजस्थान के महिला मंडल के इस सम्मेलन में आप सबसे यहाँ मिलकर मुझे बहुत खुशी हुई। आप लोगों से मिलने का ये अवसर मुझे दिया गया, उसके लिए मैं बहुत आभारी हूँ। वैसे तो भारत देश में कश्मीर से लेकर कन्याकुमारी तक कई धर्म हैं, जाति हैं, विभिन्न संस्कृति है। इतने सारे विभिन्नता के बाद भी अपने देश में अनेकता में एकता का परिचय हम इसी देश में देख सकते हैं, जो दूसरे कई देश में किसी देश में भी ये हम देखने को नहीं मिलता है। తీవ్రమైన ఎండల నేపథ్యంలో జిల్లా ప్రజలు ఓవైపు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మరోవైపు జనాలకు చల్లటిని అందించడానికి మార్కెట్లో రంజన్లు సిద్ధమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన రంజన్లకు భారీ గిరాకీ ఏర్పడింది. అయితే రంజన్ల తయారీకి వాడే ముడిసరుకు లభ్యత, తయారీ విధానం, ఇతరత్ర సమస్యలతో కుమ్మరులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో రంజన్ల తయారీ గిరాకీలపై ఏడీబీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. పేదవాడి ఫ్రిడ్జ్గా పిలువబడే ఆదిలాబాద్ రంజన్లకు తెలంగాణలోనే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. వేసవికాలం వచ్చిందంటే చాలు ఎండ తీవ్రతకు ప్రతి ఒక్కరికి చల్లటిని తాగాలనిపించడం సహజమే. అయితే అందరి ఇళ్లలో ఫ్రిడ్జ్లు ఉండకపోవడంతో పేదవాడి ఫ్రిడ్జ్గా పిలువబడే రంజన్లను ఉపయోగిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వందలాది కుమ్మరి కుటుంబాలు ఈ వృత్తిని నమ్ముకొని గత కొన్ని దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్నారు. రాష్ట్రంలో మరే ప్రాంతంలో చూసినా ఆదిలాబాద్ రంజన్లే దర్శనమిస్తాయి. ఒక్క రంజన్ తయారీ వెనుక ఓ కుమ్మరి కుటుంబం మొత్తం కష్టపడాల్సి వస్తుంది. రంజన్ల తయారీకి వాడే మట్టితో పాటు గుర్రపు లద్దె, జాజిరంగు, వాటిని కాల్చేందుకు ఉపయోగించే బొగ్గులను సేకరించుకోవడానికి కుమ్మరులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఈ రంజన్ల తయారీకి వాడే ముడిసరుకు తేలికగానే లభించినప్పటికీ ప్రస్తుతం మాత్రం వీటి లభ్యం చాలా కష్టతరంగా మారింది. వేసవికాలం వచ్చిందంటే చాలు రంజన్లకున్న డిమాండ్ను బట్టి ఆదిలాబాద్లో వేలాదిగా రంజన్లను తయారు చేస్తుంటారు. వీటికి సరిపడా ముడిసరుకు కోసం వేసవికాలం కంటే ముందుగానే తయారీదారులు తమ ఇళ్లలో భద్రపరుస్తుంటారు. గతంలో ఎన్నో కుటుంబాలు మట్టితో తయారు చేసే రంజన్లు, దీపాలు, పూజాలు తదితర వస్తువులను తయారు చేస్తూ ఉపాధి పొందేవారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా మట్టి పాత్రల వినియోగం తగ్గడంతో వీటిని తయారు చేసే ఎన్నో కుటుంబాలు ప్రస్తుతం ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నా పేరు రామేల్ లక్ష్మణ్, ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ పట్టణం. గత కొన్ని సంవత్సరాలుగా మేము కుమ్మరి వృత్తిలో విలీనమై మా తాతతండ్రులు నేర్పిన దాన్ని మేము వదలకుండా ఉండి దీని మీద జీవనోపాధి పొందుతున్నాం. మేము ఎవరైనా కానీ కూడా కూలికి వెళ్తే, ప్రొద్దున కూలికి వెళ్తే సాయంత్రం వరకు కూలి వస్తుంది, కానీ మా కుమ్మరి వాళ్ళకు కూలి రాదంటే ఒక గమనార్హం. ప్రొద్దున మేము ప్రతి దానికి ప్రొద్దున నుంచి వెళ్ళి మట్టి కొట్టి మట్టి రంజన్లు తయారు చేసి దాన్ని అమ్మిన తర్వాత మేము మొత్తం పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా పబ్లిక్ ఇష్టం ఉంటే కొంటది, లేకపోతే లేదు. అయినా కానీ కూడా మేము మా కుమ్మరిని వదలకుండా మేము పబ్లిక్ సేవ చేయాలని చెప్పేసి ఒక వృత్తిని పట్టుకొని ఊగిసలాడుతున్నామనంటే ప్రభుత్వం కూడా మమ్మల్ని గమనించాలి. గత కొన్ని సంవత్సరాలుగా మా కుమ్మరి వాళ్లకు తరతరాలుగా వస్తున్నటువంటి వృత్తి
ఎండనక బుగ్గనక ప్రతి వాడు పంటని ఏదైనా కానీ కూడా చేసి ఎవడు మట్టిని కాలబెట్టడు కానీ మేము కాలబెట్టేసి మొత్తం అందరికీ సహకరించేటట్టు అందరికీ ఆరోగ్యంగా ఉంచేటట్టు మేము మట్టిని చేస్తాం. పొద్దున్న నుంచి మా ఆడవాళ్ళు మా మగవాళ్ళు మట్టి కొట్టడము మా కష్టం చూస్తూ ఉంటే మీకు 100 రూపాయలు కాదు 500 ఇచ్చినా తక్కువనే అని చెప్పేసి చూసిన వాళ్ళు అంటారు. మేము డాక్టర్స్ కూడా చెప్తాను, ఇప్పుడు రంజన్లో వాటర్ తాగినాం అనుకో మీకు కొన్ని కిడ్నీ స్టోన్స్ రాకుండా ఇట్లాంటివి మీకు వ్యాధులు రాకుండా ఉంటాయని చెప్పేసి ఇప్పుడు నేను ఒక గర్వంగా చెప్పుకున్నా. ఏంటంటే గుర్తా నేను హైదరాబాద్లో అంబర్పేట చే నంబర్లో రంజన్లో లోడ్ వేస్తాను. వేస్తే సాయంత్రం కార్లు వచ్చి నిల్చుంటే నేనే అప్సెట్ అయిపోతున్నాను. ఏంటంటే గుర్తా మా వృత్తి మా రంజన్లు ఇంత మంచి మేధావులు తీసుకుపోయేసి మా నీళ్ళు తాగుతున్నారంటే మా ఆదిలాబాద్కే గర్వకారణం అని చెప్పేసి మేము గర్వపడుతున్నాము. మా ఎమ్మెల్యే గారు జోగురామన్న గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. తర్వాత దాంట్లో లిస్టులో మీ అందరికీ మన కుమారులందరికీ ఇప్పిద్దాంలో లక్ష్మణ్ అని చెప్పేసి చెప్పినందుకు నేను గర్విస్తున్నాను. అదేవిధంగా మా ఇక్కడనే కాదు బంగారుగుల్లో మాకు రంజన్లు చేయడానికి కానీ ప్లస్ ఇచ్చిండు మా సార్ వాళ్ళు ఈ ఎమ్మెల్యే గారు. కానీ దానికి కూడా పట్టాలు ఇప్పించేసేసి దానికి కూడా మాకు వాటర్ సోర్సెస్ ఇప్పుడు మిషన్ భగీరథ వచ్చేసింది. ఆ వాటర్ పైప్ లైన్స్ కూడా ఇచ్చిండ్రు. దాని ద్వారా మాకు కేసీఆర్ ప్రభుత్వం కూడా మీ ఫెడరేషన్ పెట్టేసి మాకు కుమ్మరి వాళ్లకు సహకరిస్తున్నామని చెప్పేసి ఇంకో విషయంగా 1,18,000 రూపాయలతోని మాకు ఒక బట్టి కట్టించిండ్రు. దాంట్లో బట్టి కాలిస్తే దాంట్లో తక్కువ స్టోర్తో మాకు ఎందుకంటే గుర్తా ఖర్చు కాకుండా కాలుష్యం కాకుండా మాకు అట్లాంటి బట్టీలు కూడా ఇంకా ఒక 10 వరకు శాంక్షన్ చేసి మాకు కట్టిస్తే ఇంకా మా కుమ్మరి వాళ్ళు గర్విస్తారు. రంజన్ల తయారీకి కుటుంబ పెద్దనే కాకుండా భార్య పిల్లలు ఇంటిల్లిపాది రోజంతా కష్టపడితే గాని కుటుంబం గడవని పరిస్థితి నెలకొంది. కానీ అంతో ఇంతో డిమాండ్ ఉన్న ఆదిలాబాద్ రంజన్లను తయారు చేసి ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ తదితర జిల్లాలతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తమిళనాడు వంటి రాష్ట్రాలకు తరలించడం జరుగుతోంది. కానీ గత కొన్నేళ్లుగా రాజస్థాన్ రంజన్లు రావడంతో ఆదిలాబాద్ రంజన్లకు కొంత డిమాండ్ తగ్గినట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే గతంలో అతి తక్కువ ధరలకు లభ్యమయ్యే రంజన్లు ప్రస్తుతం వివిధ కారణాల రీత్యా 100 నుండి 150 వరకు ధర పలకడం గమనార్హం. మరోవైపు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న చేతివృత్తి కులాలకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు ఎంతగానో కృషి చేశారు. ఆదిలాబాద్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఇక్కడి కుమ్మరి వృత్తిపై ఆధారపడే కుమ్మరుల పూర్వ వైభవానికి ఆయన అనేక ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే తెలంగాణలోనే 2వ ఆముదం బట్టిని బంగారుగూడ గ్రామంలో ఏర్పాటు చేయడానికి ఎంతో కృషి చేశారు. దీంతో గతంలో రంజన్లను కాల్చాలంటే గంటల తరబడి బట్టి వద్దనే ఉండే కుమ్మరి కుటుంబంలోని పలువురు ఆ వేడికి అనారోగ్యం పాలయ్యేవారు. కానీ ఈ అధునాతన ఆముదం బట్టితో ఎలాంటి హాని లేకుండా మట్టితో తయారయ్యే వస్తువులను కాల్చే సౌలభ్యం ఏర్పడడంతో కుమ్మరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక బట్టి సత్ఫలితాలను ఇవ్వడంతో కుమ్మరులకు అదనపు ఆదాయం రావడంతో పాటు వారి ఇబ్బందులకు పరిష్కార మార్గం లభించినట్లయింది. పదవ తరగతి మూల్యాంకనంలో స్పెషల్ అసిస్టెంట్లుగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్జిటిలకు ఆర్జిత సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎస్జిటియు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ జరుగుతున్న కేంద్రంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో సంఘం నాయకులు నిరసన తెలిపి తమ డిమాండ్లను వెలిబుచ్చారు. 10వ తరగతి మూల్యాంకనంలో స్పెషల్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్న ఎస్జిటిలకు ఆర్జిత సెలవులు ఇవ్వాలని ఎస్జిటియు జిల్లా అధ్యక్షులు నరేందర్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని 10వ తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనం జరుగుతున్న కాన్వెంట్ హైస్కూల్ వద్ద భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. ఎస్జిటిల సమస్యలను పరిష్కరించాలని నిరసన నినాదాలు చేశారు. నిరసనలో సంఘం నాయకులు సతీష్, అశోక్లతో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ మేరకు ఎస్జిటియు జిల్లా అధ్యక్షులు నరేందర్ మాట్లాడుతూ స్పాట్ విధులు నిర్వహించే స్పెషల్ అసిస్టెంట్లకు టీఎస్టీఏ నిబంధనల ప్రకారం భత్యాలు చెల్లించడం లేదని అన్నారు. స్పెషల్ అసిస్టెంట్లుగా విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులతో పాటు టీఏడీఏలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. దాదాపు 200 నుంచి 300 మంది ఎస్జిటీలు ఈ స్పాట్ కేంద్రంలో స్పెషల్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇదే స్పాట్ కేంద్రంలో ఏఈలుగా సిఈలుగా విధులు నిర్వహిస్తున్నటువంటి స్కూల్ అసిస్టెంట్లకి టీఏడీఏతో పాటు ఇతర భత్యాలన్నీ చెల్లించడం జరుగుతుంది. కానీ అదే స్కూల్ నుంచి అదే దూరం నుంచి వచ్చినటువంటి ఎస్జిటి క్యాడర్లో ఉన్నటువంటి టీచర్లని మరీ వెట్టి చాకిరీ చేస్తూ ఏదో ఉపాధి కూలీకి ఇచ్చినట్టుగా 250 రూపాయలు ఇవ్వడం శోచనీయం. ఎవరైతే ఉద్యోగస్తులు కానీ ఉపాధ్యాయులు కానీ పనిచేస్తున్నటువంటి అఫీషియల్గా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఆర్జిత సెలవులను ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రూల్స్ మనకు ఫండమెంటల్ రూల్స్లోని రూల్ నెంబర్ 82 చెప్తుంది. కాబట్టి దాని ప్రకారంగా వెంటనే ప్రభుత్వం ఈ స్పాట్లో విధులు నిర్వహిస్తున్నటువంటి ఎస్జిటీలందరికీ స్పెషల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నటువంటి ఎస్జిటీలందరికీ వెంటనే ఈఎల్స్ మంజూరు చేస్తూ ఇతర భత్యాలను కూడా చెల్లించాలని చెప్పేసి ఎస్జిటియు సంఘం తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో భాగంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేపడతామని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు అరుణ్ కుమార్, దేవేందర్ తదితరులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో భాగంగా సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో పోరాటాలు చేపడతామని పేర్కొన్నారు. ఇందులో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, రాష్ట్రంలో 5 ఏళ్లలో 2 సార్లు టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన జరుగుతూ ఉన్నది. ఆదిలాబాద్లో ఉపాధి అవకాశాలు లేవు. అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సిమెంట్ ఫ్యాక్టరీ తెరిపించాలనే కోరిక ఉన్నది. అది కూడా నెరవేర్చలేకపోయారు. అట్లనే ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ పోవాలంటే 500 కిలోమీటర్ల దూరం నుంచి పోతారు. 200 కిలోమీటర్లు అదనంగా వస్తూ ఉన్నాయి. అదే ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ లైన్ కలిపితే 300 కిలోమీటర్ల లోపల పోతాం. అంటే 200 కిలోమీటర్లు మన ప్రయాణం తగ్గుతాయి, ఛార్జీలు కూడా తగ్గుతాయి. ఇది ఈ ఆకాంక్ష నెరవేర్చలేదు. రైల్వే అండర్ బ్రిడ్జ్ ట్రాఫిక్ కారణంగా తాంసీ బస్ స్టాండ్లో కానీ, అటు మహాలక్ష్మి వాడకు సంబంధించిన ఏరియాలో కానీ, ఇటు ఆర్టీఓ కార్యాలయం ముందు కానీ అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలు కానీ లేదా ఫ్లైఓవర్ కానీ ఈ రెండు ఏవి వీలైతే ఆ విధంగా నిర్మించాలని చెప్పి కూడా ఆందోళన చేస్తాం. ఇది పెండింగ్లో ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంబేద్కర్ విగ్రహం ధ్వంసంపై బగ్గుమన్న దళిత సంఘాలు, దోషులను గుర్తించి శిక్షించాలని నాయకుల డిమాండ్. అంబేద్కర్ విగ్రహం ఎదుట దళిత సంఘాల నేతల ధర్నా. అదరహో అనిపించిన మహిళల నృత్య ప్రదర్శనలు, ఘనంగా అఖిల భారత రాజస్థానీ మహిళా సమ్మేళనం, సాంప్రదాయ వస్త్రాలతో ఆకట్టుకున్న మహిళా మనులు. పేదోడి ఫ్రిడ్జ్గా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ రంజన్లు, వేలాది కుమ్మరి కుటుంబాలకు ఉపాధినిస్తున్న వృత్తి, ప్రభుత్వం చేయూతనివ్వాలని తయారీదారుల విన్నపం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే 7 వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.